వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. తెలంగాణలోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమి హాట్ టాపిక్ అయింది, అందరూ తెలుసు. సో అభివృద్ధి కోసం అంటూ ఐటీ పార్కుల నిర్మాణం కోసం అంటూ వేలం వేయడానికి కాంగ్రెస్ సర్కార్ చూస్తుంటే ప్రతిపక్షాలు హెచ్సి విద్యార్థులు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. సరే ఇదంతా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన కాబట్టి ఓకే ఏదో ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంటుంది. సో నేను పాయింట్కి వచ్చేస్తున్నా. సో ఒక్కసారి సుష్మా భూపతి వీడియో చూద్దాం. నిజం తెలుసుకోండి, నో ద ట్రూత్. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి హెచ్సియు భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించాలి. కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. చూసారుగా సుష్మా పాప ఎంత ఓవరాక్షన్ చేస్తుందో. అసలు ఆ అడవి వాల్యూ తెలుసా ఇవిడికి? ఏం మాట్లాడుతున్నావు? నిజంగా మైండ్ ఉండే వీడియో చేసావా? ఏం పోయే కాలం వచ్చింది నీకు? అసలు ఈ అడవి వల్ల ఎన్ని ప్రాణాలు బతుకుతున్నాయో నీకు తెలుసా? ఆ అడవి నుంచి ఎంత ఆక్సిజన్ హైదరాబాద్కి వస్తుందో, ఫ్యూచర్కి ఎంత అవసరమో తెలుసా నీకు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఏదో 4 ఫోక్ సాంగ్ చేసుకొని యాడ్స్ చేసుకుంటూ బతుకుతున్నావు. సో అడవిని కొట్టేయమని వీడియో నువ్వెందుకు చేస్తావు? అసలు నువ్వేమన్నా ఇన్ఫ్లుయెన్సర్వా? అసలు నీ మాట ఎవడు వింటాడని వీడియోలు చేస్తున్నావు నువ్వు? బంగారం లాంటి అడవిని కొట్టేస్తే నీ సమయం పోయింది. నువ్వు ఎక్కడ కాకపోతే మీ ఊడికి వెళ్ళి బతుకుతావు. మరి హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారుతుంది ఇప్పుడు. ఇలాంటి టైంలో అడవులు కొట్టేస్తే సిటీలో ఉన్న జనాభా ఎంత ఇబ్బంది పడతారో నువ్వు అసలు కనీసం దాన్ని గ్రహించగలిగావా? నోటీస్ చేయగలిగావా? ఫేమ్ ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు. సుష్మా, గచ్చిబౌలి భూముల గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్ చేస్తున్నారని అంటున్నావు కదా. సో చేస్తున్నారంటూ కూడా నువ్వు వీడియో పెట్టావు. సరే బాగానే ఉంది. అసలు నీకు టెక్నికల్ గా ఏం జరుగుతుందో తెలియకుండా ఎందుకు వీడియో చేయాలి? అది హెచ్సియుదా గవర్నమెంట్దా? ఎప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎలకట్ చేశారు ఆ భూమిని. ఆ భూమి గురించి నీకేం తెలుసు? మొన్న ఈ మధ్య నువ్వు ఫోక్ సాంగ్ తీసుకొని బయటకు వస్తే ఎందుకు అందరి ముందు పిచ్చిదన అవ్వాలి నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సుష్మా అనే కాదు, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పుకునే ఎవరైనా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ కెరీర్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫేమ్ ఉందనో అందం ఉందనో మాట్లాడితే కామన్ పీపుల్ ఎవరు వినరు. సో కంటెంట్ వినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇలా తేడా కొట్టే వీడియోలు చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోస్ చేయాలి. కోర్టులో ఉన్న ఇష్యూస్ గురించి ఎందుకు కెలుక్కోవాలనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇక్కడి వరకు వచ్చావా? సో ఆ ఆవేశంలో ఏమన్నా తప్పుగా నేను మాట్లాడితే క్షమించండి. చూస్తూనే ఉండండి మహానగర్.